సిటాడెల్ సీజన్ 2 ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్ తో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 7 ఎపిసోడ్స్ తో ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 45 minutes to 50 minutes అలా ఉంటుంది. నేను వీక్లీ సింగిల్ ఎపిసోడ్ గా రిలీజ్ చేస్తారేమో అని అనుకున్నా, బట్ ఒకేసారి అన్ని ఎపిసోడ్స్ ని వదిలేస్తారని అనుకోలేదు. సరే, మరి స్పై థ్రిల్లర్ గా వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందో డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సిరీస్ లో స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, మేసన్ అండ్ రాడియాకి మెమరీస్ రీస్టోర్ అయ్యాక వాళ్ళ పాస్ట్ మిస్టేక్స్ అండ్ పర్సనల్ ట్రామా వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. ఆ గతాన్ని ఫేస్ చేస్తూ వాళ్ళ వల్ల జరిగిన డ్యామేజ్ ని ఎలా సరిదిద్దుకున్నారు అనేది మెయిన్ స్టోరీ. ఇంకా ఈ సిరీస్ అయితే సీజన్ 1 ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది సీజన్ 2 కూడా. మీరు కానీ సీజన్ 1 చూడకపోయి ఉంటే ఈ సీజన్ 2 మీకు అర్థం కాదు. సో సీజన్ 1 చూసి ఈ సీజన్ చూడడానికి ట్రై చేయండి. సీజన్ 1 అయితే చాలా బాగుంటుంది, డోంట్ మిస్ ఇట్. యాక్షన్ లవర్స్ కి అయితే మాత్రం ఫుల్ ఫీస్ట్ అంతే. ఇంకా ఈ సిరీస్ స్టార్ట్ అవడమే మంచి ఫాస్ట్ ప్లేస్డ్ గా, ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి యాక్షన్ సీక్వెన్సెస్ తో అండ్ థ్రిల్లింగ్ గా వెళ్తూ ఉంటుంది. స్టోరీలో కూడా ఏం జరగబోతుంది అనే క్యూరియాసిటీని బాగా మెయింటైన్ చేశారు. ఇంకా వన్స్ థర్డ్ ఎపిసోడ్ కంప్లీట్ అయ్యాక కొంచెం లాగ్ అనిపిస్తుంది. స్టోరీ కూడా చాలా రొటీన్ గా పాత స్పై మూవీస్ టెంప్లెట్ లాగా స్లోగా వెళ్తూ ఉంటుంది ఈ 4th and 5th ఎపిసోడ్స్. ఇంకా అలా సిరీస్ లో 6th and 7th ఎపిసోడ్ కి వచ్చేసరికి ఫుల్ ఎంగేజింగ్ గా మారుతుంది ఈ సిరీస్. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే. ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ గురించి చెప్పాలంటే 3000 crores బడ్జెట్ కాబట్టి విజువల్స్ రిచ్నెస్ క్లియర్ గా కనిపిస్తుంది. హాలీవుడ్ లెవెల్ కార్ చేస్, గన్ ఫైట్స్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. యాక్షన్ లవర్స్ మాత్రం పక్కా హై ఫీస్ట్ అనే చెప్పొచ్చు. సేమ్ సీజన్ వల్లనే ఈ సీజన్ లో యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు డ్రామాకు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. క్యారెక్టర్స్ మధ్య ఉండే ఈగో క్లాసెస్ అండ్ ఎమోషనల్ సీన్స్ అనేవి చాలా బాగున్నాయి. బట్ కొన్ని చోట్ల స్పైస్ అంత సెల్ఫిష్ గా బిహేవ్ చేయడం వల్ల ఎమోషనల్ కనెక్ట్ అనేది కొంచెం మిస్ అయింది. ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సేమ్ సీజన్ వల్లనే అందరూ చాలా న్యాచురల్ గా యాక్ట్ చేశారు. బీజిఎమ్స్ అయితే సీజన్ ఇంకా బాగా ఎలివేట్ చేశాయి. ఇంటెన్స్ మూమెంట్స్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే హై ఇస్తుంది. స్పెషల్ గా సౌండ్ డిజైన్ మాత్రం టాప్ నాచ్ గా ఉంటుంది. ఇంకా ఈ సిరీస్ టేకింగ్ వైజ్ అండ్ మేకింగ్ స్టాండర్డ్స్ చాలా హైగా ఉంటాయి. డైరెక్టర్ టెక్నికల్ గా సక్సెస్ అయ్యారు, కానీ రైటింగ్ లో ఇంకా డెప్త్ ఉంటే ఇంకా బాగుండేది. స్క్రీన్ ప్లే లో కొన్ని ఇన్లాజికల్ సీన్స్ ఉన్నా ఓవరాల్ గా మేకింగ్ లో కవర్ చేశారు. సినిమాటోగ్రఫీ అండ్ కలర్ గ్రేడింగ్ వాస్ టూ గుడ్. ఇంకా ఓవరాల్ గా ఈ సిరీస్ ఎలా ఉందని అడిగితే మరీ సీజన్ 1 అంత కాకపోయినా అబవ్ యావరేజ్ గా బాగానే ఉంది. ఇంకా మీరు కూడా ఈ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.